అలా విశ్వాసమందు బలవంతులమై ఉండి కలవరము భయము అనేవి లేకుండా ఆనందంగా సంతోషంగా ప్రభువులో సాగిపోవాలని నా యేసయ్య కోరుతున్నాడు. తెలుసు నీ సినిమా కష్టాలన్నీ తెలుసు ఆయనకి. నీకు అర్థమైద్దని చెబుతున్నా. ఏం కష్టాలు? సినిమా సినిమాలో వెంటనే అన్నీ వచ్చేస్తాయి హీరో ఫ్యామిలీకి. మరి సినిమా మొత్తం 2.5 గంటలు అయిపోవాలి కదా. మన కష్టాలన్నీ తెలుసు ఆయనకి. ఇక్కడ ఆయన ఎరుక లేకుండా, ఆయనకు తెలియకుండా బాధపడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అయితే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, బైబిల్లో అనేక వచనాల్లో, నీకు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో నీవు ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే, నా మీద నీకు భరోసా ఉంటే, విశ్వాసం ఉంటే, నిశ్చయిత ఉంటే కలవరం వదిలేయి. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు, నాకెంతో ఇష్టమైన కొడుకువి, కూతురువి నువ్వు. నా ప్రాణమే పెట్టుకున్నానంటే నీకు అర్థం కావట్లేదా నిన్నెంత ప్రేమిస్తున్నానో? కాబట్టి నువ్వు సంతోషంగా కనపడాలి నాకు. ఆయన కోరిక తప్పేం కాదు, న్యాయమైన కోరికే. స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? న్యాయమైన కోరికే. నీ కొడుకు కానీ కూతురు కానీ ఏడుపు ముఖం వేసుకొని నీ ముందు తిరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఆ ముఖం ఏందిరా? ఆ ముఖం ఏందిరా? ఎవరు తెచ్చారా? ఏంది అట్టబెట్టా అంటావా అనవా? ఆ ముఖం ఏందమ్మాయి? కళాకాంతి లేకుండా ఎవరు తెచ్చారమ్మాయి? ముఖం ఏంది?